హాయ్, హలో, హౌ ఆర్ యూ? నార్మల్గా అంత క్యూట్గా మాట్లాడతావా? నా గోల్ అయితే ఇక్కడ కాదు, ఫారెన్లో సెటిల్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్నది కూడా ఫారెన్ అమ్మాయిని చేసుకోవడం చాలా మందికి ఉంటుంది. ఒక 1 month క్రితం చూసుకుంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపించారు ఎక్కువ. సో కొంతమంది కపుల్స్ అన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు. అసలు ఆనెస్ట్గా చెప్పండి, వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది? ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు? దూరం ఏం కాలేదు, కలిసి ఉన్నారా? క్లారిటీ ఇచ్చేయండి. మీరు లవర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా? అండ్ రైట్, ఓకే. మీకు రాధికకి ఏంటి సంబంధం? బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్లో నా గురించి మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు మీరు కూడా గట్టిగా ఇచ్చేస్తారు కదా. నా వీడియోస్ పెట్టి, నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్లు పెడుతున్నారు. మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు. అండ్ నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీల్లో. సో దాని గురించి నేను చెప్పాను. నేను చెప్పే వేలోనే చెప్పాను. నేనేం ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి. ఎక్స్ ఎందుకు, వంశీ అనే పర్సన్ వాడుకుంది. సో అనే అంటాను, ఫేమ్ కాదా చెప్తున్నా ఇప్పుడు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ నేనైతే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బట్ ఆ తెలుసుకునే విధంలో నాకు ఇంకొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ వింటుంటే కొంచెం తిరిగింది. సో అవన్నిటికి కొంచెం క్లారిటీ కోసం ఆవిడని రిక్వెస్ట్ చేసి మరి తెచ్చేసుకున్నాం. సో చందన అయితే మనతో పాటు ఉన్నారు, కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, హౌ ఆర్ యూ? నార్మల్గా అంత క్యూట్గా మాట్లాడతావా? లేదా? సో నేను కొంచెం స్వీట్గా ఉన్నానని క్యూట్గా మాట్లాడుతున్నా అంతే. చాలా సైలెంట్గా మాట్లాడుతున్నావు. నేను ఇలాగే మాట్లాడతాను యాక్చువల్లీ, జనాలకి తెలియదు అయితే. సో ఎలా ఉన్నావు? సో కంగ్రాట్స్, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్గా వచ్చింది. అండ్ నీ ఫాలోవర్స్కి కొంచెం కొత్త కంటెంట్తో వచ్చినట్టున్నావు ఈ మధ్యనే. కొత్తది ఏం కాదు, అది నేను ప్రీవియస్ గానే చేస్తుండే, కానీ అప్పుడు నాకు అంత టైం లేకపోతుండే కాలేజ్ వర్క్స్ వల్ల. సో ఇప్పుడు నేను కాలేజ్ అయిపోయింది అండ్ ఖాళీగా ఉండడం వల్ల. ఖాళీగా ఉన్నారా? అసలు మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఎవరంటే ఎక్కువగా మీ పేరు చెప్తాను. లేదు, ఖాళీగా ఉన్నా కాబట్టి నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టాను. లేకపోతే చెప్పాలంటే టైం పాస్. అవునా? సో టైం పాస్ ఉంటేనే ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు అయితే. సరే, రైట్. అండ్ నేనేంటంటే ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకొచ్చే ముందు సో బేసిక్గా వాళ్ళ గురించి మొత్తం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని ఛానళ్ళు ఉన్నా, నా ఛానల్లో నేను కొంచెం చెప్పుకోవడం నా బాధ్యత. అండ్ నేను తెలుసుకున్న దాంట్లో నేను అడుగుతుంటా. అండ్ మీది చూసుకుంటే విజయవాడ కదా. సో విజయవాడ టు హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది? నా స్టడీస్ మొత్తం ఇక్కడే. ఓకే. అంటే కాలేజ్ లేకపోతే 8th క్లాస్ నుండి హైదరాబాదే? అయితే హైదరాబాద్ పిల్ల అయితే. ఏంటి ఇక్కడ మమ్మీ డాడీ ఇక్కడే ఉండేవాళ్ళా? లేదు, మమ్మీ డాడీ విజయవాడలో ఉంటారు, నేను ఇక్కడ రిలేటివ్స్ దగ్గర ఉండి చదువు. సూపర్ సూపర్. సో 8th క్లాస్ నుండి అంటే ఇంచుమించు ఒక 7-8 years ఉన్నావు ఇక్కడ హైదరాబాద్. సో ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? ఏమైనా చేంజెస్ అనిపించాయా? చాలా. మనుషులు మారారు అండ్ వాతావరణం కూడా మారిందా? అట్మాస్ఫియర్, నేను కూడా. సో మీరైతే చాలా మారారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ రైట్, అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఇన్స్టా యూజ్ చేయాలని ఏమైనా అంటే కొంచెం ఇంట్రెస్టా యాక్టింగ్ అనేవి ఏమైనా? అలా ఏం లేదు, నార్మల్ గా జస్ట్ ఇంతకు ముందు అయితే టిక్ టాక్ లో ఉంటుండే నేను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి వచ్చే టైంకి నేను స్టడీస్ లో కొంచెం బిజీ అయిపోయాను. ఇటు ఫోకస్ చేయాలని ఉన్నా కూడా నాకు టైం లేకపోతుండే అప్పుడు. సో లైట్ తీసుకున్నాను అండ్ అలా లైట్ తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోయింది. అండ్ ఇప్పుడు మిడిల్. ఓకే, మిడిల్ లోనే ఉండాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ వాళ్ళు కొంచెం మీలాంటి వాళ్ళు కాపీ పెడతారు. ఉండకూడదు, ఫ్రంట్ ఉండకూడదు. ఓకే, సేఫ్ లో ఉండాలి అంతేనా?
సో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఒక 1 మంత్ క్రితం చూసుకుంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపించారు ఎక్కువగా. సో కొంతమంది కపుల్స్ అన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, బట్ మీ దగ్గర నుండి ఆన్సర్ ఏమీ రాలేదు. సో అటుకి ఇటుకి మధ్యలో అలా అలా ఇప్పుడు ఎలా ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అన్నారో అలాగే మిడిల్ బెంచ్లో ఉండిపోయారు అనమాట. కపుల్ అయితే కాదు. అసలు ఆనెస్ట్గా చెప్పండి, వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది, ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు? దూరం ఏం కాలేదు, కలిసి ఉన్నారా? నార్మల్గా ఐ మీన్ ఎప్పుడులానే టచ్ లో ఉన్నాము. ఏదన్నా వర్క్ ఉందంటే కలుస్తాము. మేబీ ఈ మధ్య తను బిజీ అవడం వల్ల కొంచెం అంతేనా మీటింగ్స్ అవన్నీ తగ్గినాయి అంతే. సో నార్మల్గా కొంతమంది చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేయండి, మీరు లవర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా? కాదు కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. సో మరి ఫ్రెండ్స్ అనేటప్పుడు ఆ కామెంట్లు కానీ కొన్ని చూసావు, మీరు చూసారు, నేను ఆనెస్ట్గా అడుగుతున్నా అక్కడ ఉన్నవే. సో చూసేటప్పుడు మీకు అనిపించిందా, అరే జనాలకి ఇలా రీచ్ వెళ్తుంది, నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది, మనం ఎందుకు ఇలా చేసుకోవడం అని అనిపించింది. బట్ అప్పుడు తప్పలేదు. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటనేది నేను బయట పెట్టలేను కానీ, బట్ అప్పుడు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ తోనే చేసాం ఏం చేసినా సరే. అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ఫైట్ చేసినా నెగిటివిటీ పోవట్లేదు. యాక్చువల్ ఎంత చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ ఏదైతే చూసారో దానికే ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ జోన్లోనే ఉండిపోయారు కానీ తనంతటికి తను నోరు తెరిచి చెప్పినా నేను చెప్పినా కూడా తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఎందుకో నీలో ఒక పెయిన్ నాకు కనిపిస్తుంది. సో ఎందుకు అంత బరువు ఒకసారి గుండెల్లో ఉన్నట్టుంది, ఏదైనా ఉంటే బయటికి చెప్పే. అట్లేం లేదు, తను వర్క్స్ చేసుకుంటున్నాడు, నేను నా వర్క్స్ చూసుకుంటున్నాను. ఓకే, ఎవరిని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? కాదా, నిజంగా అవ్వట్లేదా? సో ఇప్పుడు ఏం లేవా, అంటే మీ మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ లేదా? అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాము, కాకపోతే తను కొంచెం బిజీ అయ్యాడు అంతే. సో ఓకే, ఒక సాంగ్ వల్ల నీ కెరియర్ స్పాయిల్ అయింది అనుకోవచ్చా, బిల్ అయింది అనుకోవచ్చా? అంటే ఓన్లీ సాంగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఐ వాజ్ సో హ్యాపీ, ఖచ్చితంగా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతాను. ఓకే, సాంగ్ వదిలేసి బయట యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మాత్రం చాలా బ్యాడ్ ఫేమ్ వచ్చింది నాకు, చాలా. ఓకే, సాంగ్ అది నేను రీజన్ కాదని అందరికి తెలిసి కూడా వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఐ డోంట్ నో, లైక్ ఎలా అంటే నా వల్లే తనకి అట్లా అయింది, ఆపోజిట్ ఉన్న అమ్మాయికి అని వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. అది ఎవ్వరు నోరు తెరిచి చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు నాకు తెలీదు. అంటే మీరు చెప్పారు, నేను చెప్పాను, వంశీ చెప్పారు, ఈవెన్ తను చెప్పింది, ఎవరు చెప్పినా అవ్వట్లేదు, తీసుకోవట్లేదు వాళ్ళు అసలు. ఓకే సరే, ఓకే. ఒక ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. సో మేబీ చూద్దాం సమ్ అదర్ టైం, అప్పుడు సిచ్యువేషన్స్ అని అన్నారు. సో అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పటికీ చూసుకుంటే మీరు అప్పుడు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక కపుల్స్, ఐ మీన్ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒంటరిగా వచ్చారు. సో ఈ ఒంటరితనానికి ఆ కపుల్కి మధ్యలో ఏమైనా జరిగిందా? అట్లే ఏం లేదు, అంటే అప్పుడు తను కొంచెం ఫ్రీ ఉండే, ఇప్పుడు లేడు అంతే. ఓకే, అంటే ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదా? తను అప్పుడు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకున్నాడు, సో దానికోసం కొంచెం బిజీ ఉన్నాడు. అంటే నేను చాలా ఇంటర్వ్యూలు చూసా, అంటే మీరిద్దరు కలిసిన ఇంటర్వ్యూలో ఎక్కువగా నువ్వు మోస్ట్ ఆఫ్ ది కూర్చొనే ఉన్నావు, అంటే ఎవరితో మాట్లాడలేదు. కొన్ని క్వశ్చన్స్ తక్కువ, నీకు ఎక్కువగా తనే చెప్పేవారు, ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మీ ఫ్రెండ్ రా స్వామి అని ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆడియన్స్ ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నారు, అంటే వీళ్ళు కాదు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలా అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. ఎందుకని లైక్ మేము చేసిన రీల్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, అది మేము ప్రమోషన్ పర్పస్ లో చేసాము, అది తర్వాత కూడా చెప్పాము. బట్ అది ఏంటంటే బ్యాడ్ ని తీసుకొని మైండ్ లో పెట్టేసుకున్నంతగా గుడ్ ని తీసుకోలేరు ఆబ్వియస్ గా. సో అప్పుడు మేమే నోరు తెరిచి చెప్పాలి అని అన్నారు, ఇప్పుడు మేమే చెప్తున్నా కూడా అప్పుడు ఏ ఫ్లోలో ఉన్నారు, ఇప్పుడు అదే ఫ్లోలో ఉన్నారు. ఈవెన్
పోనీ మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తున్నది లేదు, ఎలాంటి పోస్టులు రీసెంట్గా చేసినవి కూడా ఏం లేవు. సో ఒక టైం పీరియడ్లో ఏదన్నా ఫేడ్ అయిపోతుంది, అది మాత్రం అవ్వట్లేదు. మరి తనకైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం స్టిల్ రాడ్ అలానే ఉంది. అంటే జనరల్గా ఒక అమ్మాయి, అంటే అమ్మాయి విధంగా మాట్లాడుకుంటే ఎంత సొసైటీలో నీట్కున్నా చిన్నది ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ చేస్తే ఒక చిన్న దాన్ని పెద్దదిలా మార్పు చూపిస్తారు పడితే అది తీసుకోలేరు కదా. అసలు. అది అలాంటిది నీకు ఎంత ఇప్పుడు టైం పడుతుందో అది అరేంజ్ అలాంటిది అవ్వడానికి. నీకు ఇప్పుడు ఎంత పెద్ద మార్క్ పడింది కదా, దాన్ని ఎలా తీసుకుంటాను? అది ఎలా తీసుకోవాలంటే ఓవర్కమ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా, చెప్తున్నా వినట్లేదు. ఇంకేం నేను ఎలాగ ఫిక్స్ అయిపోయానంటే వింటే ఉన్నారు, లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు దెమ్. ఎంతకని నేనన్నా చెప్పాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టయితే నేను చెప్పలేను. ఒకప్పుడు ఓకే మీరే చెప్పాలి, మీరు చెప్పిన రోజు ఓకే విల్ టాక్ అన్నట్టు అన్నారు. ఇప్పుడు చెప్తున్నా వినట్లేదు. మరి ఇంకా అర్థం చేసుకునే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. చెప్పే అంత అయితే మాకుంది, చెప్పే అంతగానం అయితే చెప్పినాం. బట్ వాళ్ళు ఉండే వేలోనే ఉంటున్నారు అని అంటే మేమేం చేయలేం కదా. ఇంకా 24 hours వాళ్ళకే టైం పెట్టుకొని కూడా కూర్చోలేం. నేను ఈవెన్ రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చేసి మరీ చెప్పాను, ఎంత చెప్తున్నా ఇంకా మీకు అర్థం కావట్లేదు అని కూడా. స్టిల్ నాకైతే అలానే ఉంది. కానీ కమెంట్ సెక్షన్ వైజ్ అయితే ఒక 1.5 months 2 months ముందు కంటే ఇప్పుడు బెటర్ అనే చెప్తా. 80% తగ్గింది. కానీ నాకు వచ్చే మెసేజెస్ అవి ఇంకా ఉన్నాయి 20%. నేను తీసుకోలేను యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ వంశీ అయితే లైట్ తీసుకుంటాడు, ఎలాంటి కమెంట్స్ వచ్చినా కూడా నేను అసలు పట్టించుకొని అంటాడు. నువ్వు కూడా పట్టించుకోకని చెప్పేటోడు నాకు. నేను అలా ఉండలేను. నేను ఒక కమెంట్ చూసినా కూడా డిస్టర్బ్ అయిపోతాను. చెప్పాలంటే నేను రోజు పేషెన్స్ గా చూసి ఎవ్రీడే కమెంట్స్ నెగిటివ్ గా ఉన్నాయి నేను రిమూవ్ చేస్తా ఉంటాను. చాలా పేషెన్స్ గా చూసుకొని తీసేస్తాను. ఒకప్పుడు నా అకౌంట్ లో ఎలాంటి బ్లాక్ లిస్టే ఉండేది కదా ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు నా బ్లాక్ లిస్ట్ చూసారంటే అసలు మీకు మతిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఉన్నాయి బ్లాక్డ్ అకౌంట్స్. సో ఎందుకని పని మానుకొని అలాగ మీకు పెట్టడానికి రీజన్ ఏంటి? వాళ్ళ మనసులో ఏం నొప్పించారు? ఇప్పుడు ఎవరి ఇంటర్నల్ ఏంటనేది నాకు తెలీదు. బికాజ్ మనం పర్సనల్ గా జర్నీ చేసిన మనుషులు ఏందో ఈ రోజు ఒక రకంగా అనిపిస్తే రేపు ఒక రకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఎంతో కొంత తెలిసి నమ్మకం ఉన్న వాళ్ళే, పర్టికులర్ గా ఎవరిని ఉద్దేశించి కాదు కదా, వాళ్ళే వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అలా ఉంటున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి నేను జడ్జ్ చేయలేను, చెప్పలేను నువ్వెందుకు ఇలా కమెంట్ చేసావు, నీకేం నొప్పి లేచింది అంతగానం అని. నాకు తెలియదు అది రీజన్. ఇచ్చుకుంటూ పోతే చేస్తూనే ఉంటారు. అదేంటంటే కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలని చెప్పి. అది రిప్లై ఇస్తే అది ఒక డిబేట్ అయిపోతుంది కమెంట్ సెక్షన్ లో. నేను కొన్ని కామెంట్స్ చూసా, లైట్ తీసుకొని రిమూవ్ చేసేస్తా. సూపర్. సో ఒకరు ఏమన్నారంటే కొన్ని కామెంట్స్, సో చందన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది, ఆడదానికి శత్రువు అని అన్నారు. సో దీన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు? డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాను, అసలు నేను రీజనే కాదు. ఇన్ఫాక్ట్ నాకు తన పరిచయం ఉండే టైంకి వాళ్ళిద్దరు సపరేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 months 5 months అవుతుంది. ఆ ఇన్సిడెంట్ అయ్యి 5 months తర్వాత నేను తెలుసు తనకి. అది కూడా ఒక వర్క్ తెలీదు. అది ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరగకముందే తెలుసు అనుకుంటా ఒకళ్ళు. తను ఇప్పుడు స్లోగా బయట పెట్టింది అనుకుంటా ఏమని అని అలా పెట్టేసుకున్నారు మైండ్ లో. ఓకే, ఇలా వెళ్ళింది. అండ్ రైట్, ఓకే. మీకు రాధికకి ఏంటి సంబంధం? నాకు ఆమెకి ఏం ఈ సంబంధం మధ్యన బాగా గట్టిగా వైరల్ అవుతున్నారు, కొత్తగా ఏదో పేరు కూడా వచ్చినట్టుంది, స్మోకింగ్ గర్ల్ అని. తనకి నాకేం సంబంధం లేదు. బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్ లో నా గురించి మాట్లాడారా? ఓకే, మరి అలాంటప్పుడు మీరు కూడా గట్టిగా ఇచ్చేస్తారు కదా. పర్సనల్ ఫోన్ చేసా, ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఆవిడ ఎలాగా ఇంటర్వ్యూలు చెప్పారో మీరు ఒకటి చెప్తే కదా నలుగురు తెలుస్తుంది. ఇప్పుడు తను చేసినట్టే నేను చేస్తే తనకి నాకు తేడా ఏముంటది?
చెప్పాను, చెప్పే వేలోనే చెప్పాను. ఏం కాల్స్ చేయలేదు. డైరెక్ట్‌గా ఎళ్లి మంచిగానే చెప్పాను. నేను చెప్పింది తను పాజిటివ్‌గా తీసుకోకుండా నెగెటివ్‌గా తీసుకొని మీకు అర్థమవుతుంది కదా! లైక్ తను ఏ మెంటాలిటీతో రిసీవ్ చేసుకుంటది అని. నువ్వు వెళ్ళావు, నీ వర్క్ కోసం నువ్వు వెళ్ళావంటే అది నీది మాత్రమే చూసుకో, నన్ను మధ్యలోకి లాగకని చెప్పినా కొంచెం హడావిడి చేసి వెళ్ళిపోయింది మాట్లాడుతుంటే. వెళ్ళిపోయింది. కానీ ఇది అంతవరకు అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మనం దేశిస్తాను అంటే బలమైన కారణం ఉంటుంది. సో ఏంటి ఆ కారణం? రాధికాకి మీకు మధ్యన ఉన్న కారణం ఏంటి? నాకు తెలిసిన సమాచారం అయితే ఒకటి ఉంది, బట్ చెప్తా, మీరు చెప్తే దాన్ని బట్టి చందన నిజం చెప్తుంది అబద్ధం చెప్తుందని మేము క్లారిటీ ఉంటాం. హైడ్ చేసేదానికి ఏం లేదు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు లైక్ ఏంటంటే మేమిద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు. జస్ట్ ఊరికే తను ఇంటర్వ్యూస్కి వస్తే హైదరాబాద్కి షెల్టర్ అడిగితే ఇచ్చిన అని చెప్పింది వంశీ. బట్ ఆ రోజు అక్కడ ఏదో రైట్ ఉన్నట్టు తన బిహేవియర్ నువ్వు మాట్లాడేదానికి నువ్వు బిహేవ్ చేసేదానికి సంబంధం లేదు అని చెప్పి కొంచెం కోపం అయ్యి నేను లీవ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పా. అంతే. సో అంటే జనరల్గా అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తారు, ఆవేశం తీసుకోరంటే ఆలోచన మించి అక్కడ జరిగే ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. సో అంటే నువ్వు నార్మల్గానే కొంచెం ఆలోచించి మాట్లాడుతావు. సో అంతగా ఒక అమ్మాయిని మాకు తెలిసింది ఏంటంటే మెడబెట్టుకుని బయటకు వెంటేసింది, ఇంకా కనిపిస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని తెలిసింది. సో అంత వార్నింగ్ ఇవ్వడానికి నువ్వు అక్కడ ఏం చూసావు? ఏం అంటే నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. నేను ఎంత ఇప్పుడు నేను ఏ టోన్లో అయితే మాట్లాడుతున్నానో అదే టోన్లో మాట్లాడాను ఆ రోజు కూడా అమ్మాయితో. తను ఏంటంటే ఎవరెవరికో ఫోన్లు చేసి కొంచెం హడావిడి చేసింది. నేను నీతో ఏమన్నా నీ మీదకి వచ్చేసి మాట్లాడినా చాలా కామన్గా నీ వర్క్ కోసం నువ్వు వచ్చినప్పుడు అది మాత్రమే చూసుకో, నీకు సంబంధం లేని వాళ్ళని మధ్యలోకి లాక్కో అని చెప్పిన. తను అదే ఇంత ఉంటే అంత చేసి బిహేవియర్ చూపించే టైప్ తను. అలాగే బిహేవ్ చేసింది. సో నేను తీసుకోలేకపోయాను. సో ఐ సెడ్ లీవ్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాను. సో చందన అనే అమ్మాయి వంశీ దగ్గరికి డబ్బులు చూసే వచ్చింది, డబ్బుల కోసమే వచ్చింది అని అంటారు. దానికి ఏం చెప్తా? ఇప్పుడు ఇలాంటి థింగ్స్ ఎవరు ప్రూవ్ చేయలేరు అన్లెస్ ఏంటంటే ఆ పర్సన్కి నాకు మాత్రమే తెలుసు వాట్ వీఆర్, మేము ఇద్దరం ఎలా ఉన్నాము, ఉన్న జర్నీలో ఎలా ఉన్నాం ఏంటనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. అండ్ మోర్ ఓవర్ నాకు మీరు ఏదైతే అంటున్నారో అంత అవసరం లేనే లేదు. ఇప్పుడు వంశీ డబ్బులు ఇస్తారు చూడు, కొన్ని వీడియోస్ పెట్టారు, అది మీరు రాకముందు జరిగిందా మీరు వచ్చిన తర్వాత జరిగిందా? లేదు, నేను రాకముందే. ఇన్ఫాక్ట్ నేను తనకి పరిచయం అయినప్పుడు నాకు అసలు ఆ వీడియో కూడా తెలియదా? తనే చూపించాను. మరి వీళ్ళందరూ ఎందుకు దాన్నే బేస్ చేసుకుని ఇలా చేయడం చూసి వీడి దగ్గర ఎక్కువ మనీ ఉందని? అదే కదా, ఫ్యాక్ట్స్ ఎవరికి తెలియదు. ఏంటంటే కొన్ని ఉంటాయి ఇద్దరి మధ్యలో మ్యాటర్. సో అది ప్రతి ఒక్కరికి ఏదన్నా ఉంది. ఒకవేళ మా ఇద్దరికి ఏదైనా ఇష్యూ ఉందంటే దేనివల్ల అయింది, ఎందుకయింది అనేది మా ఇద్దరికి తెలుస్తుంది, సార్ట్ అవుట్ చేసుకుంటాము. ఎలా అంటే బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి నేనే చెప్పలేను, ఎలా ఎక్స్ప్లెయిన్, నేననే కదా ఎవ్వరు చెప్పలేరు. అసలు నేను అలా చెప్పే టైప్ కూడా కాదు. బట్ ఏంటంటే నాకు వస్తున్న డిఎమ్స్ నేను భరించలేక కమెంట్ సెక్షన్ లో తగ్గింది. ఆ డిఎమ్స్ చూడకుండా ఉండలేము. సో చూస్తున్న టైంలో నాకు కొన్ని వస్తున్న మెసేజెస్ కొంతమంది వాంటెడ్ గా పెడుతున్నారు కావాలని, అది ఎవరో కూడా నాకు తెలుసు. ఉన్నారు అంతే, వాళ్ళనేం బయటపడకుండా వేరే వాళ్ళతో చేపిస్తా ఉంటారు. అది కూడా నాకంటే 3 times ఎక్కువ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళా చేస్తున్నోళ్ళు చేపిస్తున్నోళ్ళు. సో వాళ్ళ గురించి అయితే మాట్లాడలేను, కానీ ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సపరేట్గా టెక్స్ట్ చేయడం దేనికని చెప్పి నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను. చేసావా అంటే జస్ట్ అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యావా? ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించండి చెప్పాను. బికాజ్ నా వీడియోస్ పెట్టి నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్లు పెడుతున్నారు.
మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు. ఓ మొబైల్ నెంబర్. ఓకే. అండ్ నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీలో. సో దాని గురించి నేను చెప్పాను. నేను చెప్పే వేలోనే చెప్పాను. నాకు అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడం కూడా రాదు. వచ్చు కానీ నా అనుకున్న వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర అట్లా రియాక్ట్ అవ్వను నేను. చెప్పే వేలోనే చెప్పాను. అంత స్మూత్గా చెప్పాను నేను వీడియోలో. చాలా నార్మల్గా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నేను ఏం చేయాలన్నది కూడా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు, అండ్ నావి మార్ఫింగ్లు చేసుకుంటే అసలు మీకు ఏమొస్తుంది చెప్పండి అని చెప్పి ఇలాగే అన్ని. వీడియో ఎండింగ్లో మీరు స్టిల్ ఇలానే కంటిన్యూ చేసినారంటే నా పప్పితో కరిపిస్తాను మిమ్మల్ని అని చెప్పన్నా. నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే వచ్చు, అంతేగాని అట్లా బూతులు మాట్లాడేసి డెడ్లీ వార్నింగ్లు ఇచ్చేసి అట్లా అవ్వదు. ఓకే చెప్పా. అండ్ అప్పటి వరకు మీకు అంటే ఈ వీళ్ళని కళ్ళకి ముందు వరకు మీకు ఇన్స్టా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదంట కదా? లేదు, ఎందుకంటే నాకు టైం లేదు అసలు. అప్పుడు పాస్ట్ 2 years లో నేను చాలా బిజీ. ఇన్ఫాక్ట్ నేను మరి అంత బిజీగా చదువుని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఎందుకు ఎవరు వదిలేసి అయిపోయింది అది. అంటే అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్ స్టడీస్ ఉంటాయి లేదా జాబ్? లేదు, అంటే మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా. బ్యాచిలర్స్ అయిపోయింది, అయిపోయి 2 months కదా, 3rd month 3 months అవుతుంది. సో నేను నెక్స్ట్ ఎంబీఏకి ప్లాన్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ ఫ్లై అవడానికి. ఇప్పుడు ఎందుకు ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోలేదంటే మా అక్కకి పెళ్ళి అనుకుంటున్నారు. సో నేను సడన్ గా వెళ్ళి వెంటనే రాలేను. సో అందుకనే నెక్స్ట్ కమింగ్ ఇంటేక్స్ లో ప్లాన్ చేసుకుంటున్నా. అంటే మీకు అప్పటి వరకు ఇన్స్టాలో పెద్దగా లేదు, ఏదో ఫార్మాలిటీగా ఇన్స్టా ఉండడం తప్ప పెద్దగా లేదు. నాకు టైం ఉంది, బట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇన్స్టా పెరగాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని. సో లేదు, మరి సాంగ్స్ చేసావు? అది నాకు కవర్ సాంగ్ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్. అదొక్కటే నాకున్న ఇంట్రెస్ట్. ఏదన్నా ఉందంటే నేను ఓపెన్ గా చెప్పగలను. ఇది నా సెకండ్. ఫస్ట్ 3 చేసావు, 3 నీ లక్కీ నెంబరా? అవును, చూసావు, బాగా చెప్పా. కానీ ఇది నా 3 దగ్గర ఆగిపోయినట్టున్నావు బాగా. లేదు, యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు వేరే ప్రాజెక్ట్స్ కోసం. బట్ ఏంటంటే ఇప్పుడు ఏం నమ్మాలో తెలియదు నీకు. ఇప్పుడు డైనమాలో ఉంటారు చాలా. అంటే ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ ఎవరి వల్ల ఏమి వస్తుందా నాకు అని చెప్పి ఆ పాయింట్ నేను బ్యాక్ స్టెప్ వేసాను. కొంచెం క్యూట్ గా ఉన్నావు కాబట్టి అప్రోచ్ అవుతారులే, తప్పదు. అండ్ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే ఆనెస్ట్ గా, అంటే అందులో ఫాలోవర్స్ రావాలన్నా చాలా కష్టం. సో ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి, ఎక్స్ ఎందుకు వంశీ అనే పర్సన్ వాడుకుంది సో అని అంటారు. సో దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఫేమ్ కాదా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇందాక మనీ అన్నారు, ఇప్పుడు ఫేమ్ అన్నారు. సో అంటే ఇప్పుడు నేను అడిగినవన్నీ వాళ్ళ నుండి వచ్చే క్వశ్చన్లే కదా, అందుకే. బికాజ్ అదేంటంటే క్లియర్ విజిబిలిటీ. ఇంకా వాడితే ఏముంటది ఆమెకి, మా అయితే ఇన్ఫ్లుయెన్సర్ కదా. సో మేబీ తనతో ఒకవేళ అదే నిజంగా పాయింట్ అయ్యుంటే వంశీ తన ప్రొఫైల్లో నన్ను మెన్షన్ చెయ్యక ముందు ఒక 4-5 రీల్స్ చేశాడు నాతో. ఎక్కడ నా ప్రొఫైల్ మెన్షన్ చేయొద్దని చెప్పాను నేను. ఒకవేళ అదే రీజన్ అయితే నాతో చేసిన ఫస్ట్ వీడియోతోనే సాంగ్ కోసం ప్రమోషన్ కి చేసిన రీల్ లోనే నన్ను మెన్షన్ చేయని నేను అడుగుతాను కదా. ఎందుకు? క్యూరియాసిటీ జనాలకు ఉండాలని. క్యూరియాసిటీ కాదు, వద్దు నాకు. ఎందుకు? ఎందుకంటే తన ప్రొఫైల్లో ఉండే ఫాలోవర్స్ కొంచెం చిల్లర్ ఉంటారు, నాకు తెలుసు. ఈవెన్ అది తనకి తెలుసు. సో అలాంటి ఫాలోవర్స్ వాళ్ళు నాకు వచ్చేస్తారు. వద్దు అని చెప్పి నేను అనుకుంది కూడా. మరి ఇప్పుడు నీకు ఉన్నది కూడా కొంచెం వాళ్ళే కదా, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే కాపాడుతుంది కూడా వాళ్ళే, నాకు తెలుసు. రిలీజ్ ముందు కొలాబరేషన్ పెట్టుకున్నాము, ఆటోమేటిక్ వచ్చేసారు. అది నేను ఆపలేను. సో నేనేంటంటే సాంగ్ చేశాను కదా, ఆ సాంగ్ చేసింది నేనే అని తెలియాలి కదా. సో ఐ పుట్ మై ఎఫర్ట్స్ ఇన్ దట్. సో నేనెందుకు ఇది వేస్ట్ చేసుకోవాలని నేను దీనికి పెట్టు కొలాబరేషన్. అది నేను ఎప్పుడు అడిగానంటే మా సాంగ్ ది పోస్టర్ రిలీజ్ అయింది, ఆ పోస్టర్ టైంలో కొలాబరేషన్ పెట్టామన్నా. ఇంకా దేనికి వద్దన్నా. అంతే, ఒక 2 వీడియోస్, ఒక పోస్ట్ అంతే. సో ఫేమ్ కోసం, మనీ కోసం అయితే వెళ్ళలేదు. అదే రీజన్ అయ్యి ఉండంటే ఫస్ట్ నుంచి నేను కొలాబరేషన్ పెట్టించుకునేదాన్ని తనతో.
సో ఓకే, నువ్వు సాంగ్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు నీ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. చాలా. సో ఫైనాన్షియల్గా ఎంత అప్ అయ్యావు? ఫినాన్షియల్‌గా ఏం ఏం మీరే చెప్పండి. నా ప్రొఫైల్ చూస్తున్నారు కదా! ఫినాన్షియల్‌గా గ్రో అయ్యే ఇదేమన్నా ఉందా నాకు? నిజంగా ఆ స్టేజ్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ మనీ ఎవరు వద్దనుకుంటారు. అది కూడా లైక్ నీ కష్టం మీద నీకు వస్తుంది అని అంటే డెఫినెట్గా ఎవరైనా తీసుకుంటారు. నాకైతే ఏం లేదు. నాకు తెలిసి ఒక 2 ప్రమోషన్స్ చేశాను అంతే. నాకు ప్రమోషన్స్కి చాలా మెసేజెస్ వస్తున్నాయి. నేను ఏది తీసుకోవట్లేదు. అవి కూడా వచ్చినాయి. నేను ఏది తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట ఇప్పుడు మీరు అడిగారు కదా, రేపు అదే నిజం. ఆ మాట ఎప్పటి వరకు అయినా ఉంటది కదా, మరి ఎన్ని రోజులు మీరు చేయకుండా ఉండరు? నాకు ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు కూడా అవసరం లేదా? నాకు అవసరం లేదు. డబ్బులు అవసరం లేదు ఇప్పుడైతే ఐఎమ్ హ్యాపీ. లైక్ నేనేమి ఇండిపెండెంట్ ఉన్నారా, తీసుకున్నట్లు ఉన్నారు ఇప్పుడు? నేను డిపెండెంట్ నా ప్రెజెంట్. ఇప్పుడు ఇచ్చేటట్లు ఉన్నారా? నేను నా పేరెంట్స్ మీద డిపెండెంట్. మాకు చెప్పు మరి, ఇచ్చేటట్లు ఉన్నారు, తీసుకున్నట్లు ఉన్నారు? ఇస్తావు కదా. తీసుకో ఎలాగైతే నో. సో ఇచ్చేటట్లు అయితే ఉన్నారు. ఇచ్చేటట్లు ఉన్నారంటే ఫైనాన్షియల్ గా ఓకే, బానే కోడేశారు. దానికి నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ నాకు వస్తున్న ప్రమోషన్స్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకని అంటే జనరల్ గా వస్తే ఫేమ్ కావాలి లేదా డబ్బులు కావాలి. ఇప్పుడు అలాగే నాకు ఒక ఈజీ మనీ కాన్సెప్ట్స్ లో నాకు చాలా వచ్చినాయి ప్రమోషన్స్. ఎందుకంటే నేను వాళ్ళకి అడిగాను, లైక్ మీరు ఫాలోవర్స్ చూసారా, ఐఎమ్ హ్యావింగ్ వెరీ లెస్ ఫాలోవర్స్, మీరు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తే, మీకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నా రీచ్ ఉంది అకౌంట్, సో ఓకే అని చెప్పి చెప్పండి. అదే అన్నారు కదా, నెక్స్ట్ డే లాగా అదే వస్తుంది కదా. సో అందుకే మేము మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నాం అని అంటే, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్కి లిటరల్లీ నాకే ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నిజంగానా మరి నేను ఎందుకు తీసుకోలేదు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే ఎందుకు? పోనా ఏమి బెట్టింగ్ యాప్స్ అయితే కాదు కదా, బ్యాడ్ కాదు కదా, గుడ్ వే లోనే వచ్చాయి కదా. లేదు, గుడ్ వే కదా. గుడ్ వేనే. మరి గుడ్ వేలో వచ్చింది ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ. అంత ఏదో చిన్న చిన్న అయితే చేస్తానని చెప్పాను. ఈవెన్ నేను బార్టర్ ప్రమోషన్ చేస్తున్నా చెప్పాలంటే. ఓకే, నేను చేసే ఏవి ఇన్ రిటర్న్ ఇన్కమ్ తీసుకునేది కాదు. ఒక్కటే చేశాను అలా తీసుకునేలాగా రీసెంట్, ఒక జ్యువెలరీ యాడ్, అది ఒక్కటే తప్ప అది కాకుండా ఒక 3 చేశాను. అవన్నీ నేను బార్టరే చేశాను, జస్ట్ ప్రమోటింగ్ కోసం పేజ్. సో ఇప్పుడు నువ్వు సాంగ్ చేసి ఒక 9 months అవుతుందా? ఏ సాంగ్? అదే మీ ఫోక్ సాంగ్ చేసి అరౌండ్ 3 months అనుకుంటా. 3 months అవుతుంది. 2.5 months రిలీజ్ అయ్యి. ఒక 6 months లో నీ లైఫ్ టర్న్ అయిపోయింది అనొచ్చా? ఉల్టా ఏం జరగలేదా? నెగటివిటీ. అదే నేను చెప్తుంది. ఒక 6 months లో అంటే ఏదంటారులే ఒక రోజు చాలు అనడానికి, బట్ ఆ 6 months బ్యాక్ ఉన్న చందనకి 6 months ఇప్పుడు కూర్చున్న చందనకి ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తావు? వచ్చేదేదో పాజిటివ్గా వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్న దానికి వచ్చింది నెగిటివ్గా వచ్చింది నాకు. అది ఫ్యాక్ట్ ఏంటనేది ఎంత చించుకొని ఎవరు చెప్పినా. సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నాకైతే ఓకే పాజిటివ్ గానే అనిపిస్తుంది, నమ్మాలన్నట్టే ఉంది. బట్ కొంతమంది ఉన్న పర్టికులర్ ఆడియన్స్ నీ ప్రొఫైల్ అంతా చూసి మీ జర్నీని ఒక 3-4 months ఫాలో అవుతున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి? యాక్చువల్లీ బిఫోర్ వంశీ నాకు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నిజంగానే వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని, డెఫినెట్ గా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకైతే ఎంత చెప్పినా కూడా వేస్ట్, అది పని అయితే లేదు అసలు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నామో మేమే వచ్చి చెప్తున్నా కూడా తీసుకోవట్లేదు. మరి అది ఇంకా ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తారో కూడా తెలియదు. సో ఓకే, ఇంకోటి ఏంటంటే నీకు తన ఫ్రెండ్ అయ్యి ఒక 8 months 9 months అరౌండ్ కదా. సో 7 years నుండి ఎవరో ఫ్రెండ్ బాగా ఉన్నారంట కదా. సో ఈ 7 year ఫ్రెండ్కి ఇవన్నీ తెలిసేటప్పుడు సో ఏం రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను అందుకే ఎక్స్ మార్క్ పెట్టేశాను, చెప్పుకుంటానంటే చెప్పుకోవచ్చు. ఏం జరగట్లేదు. గుడ్.
ఇంకా రిలేషన్లు ఉన్నారా? అదే ఫ్రెండ్షిప్ రిలేషన్లో ఉన్నారా? మేమైతే బాగానే ఉన్నాం. ఉమ్, ఇదైతే ఎలాంటి డిఫరెన్సెస్ రాలేదు. ఉమ్, ఓపెన్గా చెప్తున్నాను. ఉమ్. అవుట్ ఆఫ్ 100 ఒక 5% వచ్చిందేమో అంతే. ఓ, ఉమ్. ఇంత జరిగిన 5% అయిందా? ఉమ్. బా. సో తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావా ఇలా జరిగింది, మళ్ళీ ఇలాంటి పక్కనే repeat ఉండి చూస్తున్నాడు కదా, ప్రతిదీ? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్. యూనో. సో ఇది ఇంకా ముందుకు వెళ్తుందా? అంటే అనదర్ స్టెప్ మీరు అన్నారు కదా ఫ్యూచర్లో చూద్దామని లాస్ట్ ఇంటర్వ్యూలో. సో అలా ముందుకు వెళ్ళే స్టెప్ ఉందా, లేకపోతే మధ్యలోనే బెస్ట్ ఫ్రెండ్ అని ఉండిపోతారు? వెళ్ళచ్చు. సరే, సైకో పిల్లకి నచ్చాలంటే సో విచ్ క్వాలిటీస్ క్వాలిటీస్ boy. అసలు అట్లా క్వాలిటీస్ ఏం లేదు. అంటే మాకు చూసే వ్యూవర్స్కి అండ్ కామెంట్స్కి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ నువ్వు క్లారిటీగా ఏంటి క్వాలిటీస్ అని చెప్తే. ఏం లేదు అసలు నాకు అట్లాగా ఉమ్, ఒక పర్సన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ ఉమ్, చెప్పాలంటే. నాకు లుక్స్ అక్కర్లేదు, హిస్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం అవసరం లేదు. ఉమ్, ఒక్కటైతే ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ నేను ఉండాలి. ఓకే. కేర్ మ్యాటర్లో మాత్రం అస్సలు ఉమ్. తగ్గదు అంతే. సో అబ్బాయిలు అయితే ఒకసారి లవ్ చేస్తే ఆనెస్ట్గా ఉంటారని కొంతమంది అంటారు, నేను కూడా చూస్తాను. సో అందరా? అమ్మాయిలు ఉంటారా? అందరు ఉంటారా హానెస్ట్? అదే అడుగుతున్నాం మిమ్మల్ని. ఏమో అందరు ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఓకే, ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే ఈ రోజుల్లో ఉండాలి, ఒక అమ్మాయి నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటా ఒక అబ్బాయికి? అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అబ్బాయికి నచ్చడానికి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అందరి మైండ్ అమ్మాయిలకి సెట్ తెలుస్తాయి ఉండదు కదా. అంటావా? ఇప్పుడు మీరు ఏం అడిగారు, లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఒక Yes. అబ్బాయికి నచ్చడానికి? అందరు ఇప్పుడు అబ్బాయి నాకు నచ్చాలంటే నీలో ఏం క్వాలిటీస్ ఉండాలని అడుగు, డైరెక్ట్ గా చెప్తే. అందరు అబ్బాయిల మైండ్ సెట్ ఒకటే ఉండదు, Hmm. అండ్ ఎవరి మైండ్ సెట్ ఏంటనేది మనకు తెలీదు Hmm. అన్లెస్ మనం పర్సనల్ గా మూవ్ అయితే తప్ప వాళ్ళతో. ఓకే. అలా ఉన్న జర్నీలో తెలుస్తుంది కదా, లైక్ Hmm. వీడికి ఏం కావాలి, ఏం నచ్చుతుంది. సో మీకు నచ్చాలంటే జర్నీ చేయాలంటారు, అదే అమ్మాయిలకి బేసిక్గా. చేయకుండా అసలు ఎవరికి ఇప్పుడు ఇయర్స్ అండ్ ఇయర్స్ జర్నీలు చేస్తుంటేనే ఫ్యూచర్లో ఏ దిక్కు ఉండలేదు. సో ఓకే, క్లారిటీ సో జస్ట్ అలాగా పాసింగ్ క్లౌడ్స్ లో వచ్చే వాళ్ళతో ఏం ఉంటది, చాలా ఏం తెలుస్తది? సైలెంట్ గా పద్ధతిగా మాట్లాడుతున్నావు. నీ Hmm. రియాలిటీ అదేనా, నేను ఇలాగే లేకపోతే అదే, ఏమైనా నటిస్తానరా? నేను ఏం యాక్ట్ చేశాను, నేను ఇలానే ఉంటా. ఇప్పుడు కామన్ గా మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటాను. బట్ కొంతమంది ఉంటారు మన జోన్ అనుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర మాత్రం గోల్ చేస్తాను. ఇప్పుడు ఆ జోన్లోకి రావాలైతే, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, మోర్ ఎక్స్పెక్ట్ చేసా వచ్చి ఇంత పద్ధతిగా కూర్చొని ఈ ఎక్స్ప్లెయిన్ అదే చేస్తుంటే. చెప్తున్నా, ఇప్పుడు నా జోన్ లో ఉన్నారు అన్న వాళ్ళతో నేను ఎంత కంఫర్ట్గా ఉంటా, లైక్ నా గురించి మొత్తం A to Z తెలిసిన వాళ్ళు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అన్నప్పుడు నేను నాకు నచ్చినట్టు ఉండగలను. ఓకే. నేను ఎంత గోల్ అన్నా చేయగలను, లైక్ ఏమన్నా మాట్లాడగలను, బూతులు మాత్రం కాదు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసినా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోకి వచ్చేసరికి, ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయిందో తెలుసు. సోషల్ మీడియాలో ఒక విషయం మీద వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వైరల్ అవుతాయి, గుడ్ ఆర్ బ్యాడ్ వస్తాయి, ఇవన్నీ మనకు ముందే తెలుసు. కానీ పేరెంట్స్ వరకు వెళ్తే దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. తెలుసు. సో ఏంటి ఇన్ని నెగిటివ్స్ అనేవి నీ వరకు నువ్వు ఎలాగా ఫేస్ చేస్తానో ఓకే, పేరెంట్స్ వరకు వెళ్ళేటప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీటిని పెద్ద పట్టించుకోరు, డీల్ విత్ యువర్ సెల్ఫ్ అంటారు అంతే. బికాజ్ ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలన్నది నీకు ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు నాతో ఒక్కొక్కళ్ళు ఏమేమి కమెంట్ పెట్టారు, ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని పిన్ టు పిన్ వెళ్ళి కూడా నేను వాళ్ళకి చెప్పలేను. ఓకే. సో హ్యాండిల్ చెయ్యి నువ్వే అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ. అదే సోషల్ మీడియా ఇప్పుడు ఇదంతా ఇంట్రెస్ట్ ఉండదా అసలు? మరి వాళ్ళ కోసం వదిలేయలేకపోయావా? నన్నేం అలా వదిలేయమని చెప్పరు. వాళ్ళు చెప్తే వదిలేస్తావా? అలా చెప్పరు.
చెప్పరు. అంటే వాళ్ళు చెప్పకపోయినా కొన్ని విషయాలు ఇలాంటి ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళు మనకి ఎంత బూస్టప్ ఇచ్చినా లోపల బాధపడతారే అనే ఒక ఇంటెన్షన్ మనకు ఉంటుంది. మా పేరెంట్స్ అట్లా కాదు, అనుకున్నది అనుకున్నట్టు మొహం మీద మాట్లాడేస్తారు. ఓకే, డెఫినెట్ గా. సో మరి వాళ్ళకు ఉండకపోయినా ప్రపంచం మొత్తం అదే మన సొసైటీ మొత్తం ఆ నలుగురు అనే ఒక పదంలో తిరుగుతుంది. అసలు పట్టించుకునేది మాత్రం. సో మీ చుట్టుపక్కల నలుగురు ఏమనరా? నేను అదొకటి పట్టించుకోను. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కానీ? రిలేటివ్స్ అన్న వర్డే ఉండదు. ఎందుకు? ఇష్టం ఉండదా? అందరికీ తెలిసిందే రిలేటివ్స్ పెద్ద స్నేక్స్ అన్ని ఫ్యామిలీస్ లో. ఓకే, మోస్ట్లీ. సో మీ ఫ్యామిలీ కూడా అంతేనా? మా ఫ్యామిలీ మొత్తం స్నేక్స్. ఓకే, రిలేటివ్స్ ఒక్క మా మమ్మీ సైడ్ కాకుండా. సో అలాంటి సైడ్ నీకు ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలిందా? మా మమ్మీ సైడ్, మా మమ్మీ ఖమ్మం విలేజ్. సో మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ వాళ్ళు ఎలా అంటారు. ఆ పెద్దమ్మ వాళ్ళు అయితే ఎందుకు అవసరమా, బికాజ్ వాళ్ళు ఏమంటారు ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, చేయడానికి కూడా ట్రై చేయకూడదు. బట్ ఏంటంటే తిడుతున్నప్పుడు మాత్రం సరే ఓకే ఓకే నెక్స్ట్ టైం నేను చేయను అని చెప్పి వస్తా అంతే. చెప్పేవాళ్ళగా? రీసెంట్ గా కూడా. రీసెంట్ కూడా? ఎప్పుడు దసరా టైంలో. మొన్నటి వరకు కూడా అవుతాను అనమాట. మొన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుండే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అప్పుడు సో మమ్మీ వాళ్ళది ఖమ్మం, డాడీ వాళ్ళది విజయవాడ. సో ఏంటి ఆంధ్ర తెలంగాణ లవ్ మ్యారేజా? అప్పా, సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఏమో తెలీదా ఇంకా? పెళ్ళిళ్ళు అంతవరకు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవా? ఆలోచించలేదు. వెళ్తాయి కదా. సో చెప్పావా ఎప్పుడైనా? అంటారా పేరెంట్స్ నీకు నచ్చితే ఎవరు నచ్చితే చెప్పమ్మా అలా అని? అలాంటి డిస్కషన్స్ రాదా? ఏం చేస్తారు మీరు? ఇదే రేస్ గుర్రం ఫ్యామిలీలా ఉంది, చక్కగా సైలెంట్ గా తిన్నావా వెళ్ళిపోన్నావు అన్నట్టు. మాకు ఇంకా వాటి గురించి మాట్లాడేంత నీకు ఇప్పుడు అవసరమా ఇవి అన్నట్టు ఉండరు వాళ్ళు. లైక్ అంత వచ్చిందని అయితే. బట్ ఇప్పుడు నీకు అవసరమా అనే స్టేజ్ అలా అనరేమో, ఎందుకంటే దానికన్నా వాళ్ళ కెరియర్ లో ఎంత చూసారు వాళ్ళు. పెళ్లి టాపిక్ ఇప్పుడు అంత అవసరం లేదు. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? చాలా టైం ఉంది. చాలా టైం ఉందా? సో ఓకే, ఇప్పటి వరకు అంటే నీకు చాలా తక్కువ ఏజ్ లోనే కొన్ని చూసావు, దాన్ని నేను చెప్పలేను ఓకే అమ్మా చూడు జాగ్రత్త అని చెప్పలేము, ఎందుకంటే పడింది నువ్వు కాబట్టి. ఈ తక్కువ టైంలో మోస్ట్ ఆఫ్ దిలో ఒక డే ఈ రోజు నేను తీసేయాలి నా లైఫ్లో, ఈ డే నాకు ఉండకపోతే బాగున్నాను అనుకునే రోజు ఏంటి? ఉన్నాయి, ఒకటి రెండు ఉన్నాయి, ఒకటే కాదు. రాధిక కనిపించిన రోజు అని చెప్పుకో. అది అది చాలా చిన్న ఇన్సిడెంట్. దానికన్నా పెద్దవా? సరే ఒకటి చెప్పు, రెండే మూడోది జస్ట్ ఒకటి, ఈ డే తీసేస్తే బాగుంది నాకు లైఫ్లో అని. కానీ చెప్పకూడదు. చెప్పకూడదా? సో కెమెరా ల్యాబ్ చెప్దామా? సో 2-3 ఉన్నాయంటే, అంటే నాకు తెలిసినంత వరకు ఇదే నీకు, అంటే ఈ విషయం కాదు కానీ ఒకటైతే చెప్తాను. మా ముగ్గురు మధ్యలో అంటే ఆ గొడవ ఒకటి తెలియని ఒక గొడవ, ఎవరికి ఎవరితో సంబంధం లేదు ఆ గొడవ జరుగుతున్నప్పుడు. బట్ నేను వెళ్ళి తిన్నకి చెప్పడం, తను వెళ్ళి ఆమెను అనడం, ఆమె మళ్ళీ కౌంటర్ వీడియోలు పెట్టడం, ఇలాంటి సెనారియో ఒకటి లేకపోతే బాగుండేదని అయితే అనిపించింది. ఓకే, సో ఒకరి గురించి ఒకరు తెలియకుండానే ఒకరి లైఫ్ లోకి ఒకరు వెళ్ళిపోయాం అంతేనా? ఎవరికి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న క్లారిటీ తనకి లేదు, లేకుండా ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో మాట్లాడడం, దానికి మళ్ళీ ఒక కౌంటర్ మాటలు, ఇవన్నీ ఆ జోన్ లేకపోతే బాగుండేది. సో ఓకే, నీ లైఫ్ లో ఆ డే తీసిస్తే బాగుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే ఆ ఒక్క ఇన్సిడెంటే ఇది ఇంపాక్ట్ మొత్తానికి రీజన్. సో కరెక్ట్, అంటే ఇప్పుడు నీకు ఇంత నెగిటివ్ రావడానికైనా నలుగురిలో కనిపించడానికైనా మెయిన్ రీజన్ అదే, అదంటూ లేకపోతే కొంచెం. ఇంకొకటి ఏంటంటే లైక్ తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మా వీడియోస్ చూసి అది చూసి అనుకున్నారు.
ఎంతో కొంత మరీ అంటే ఒక కాంట్రవర్సీ ఉండే మేము. మరీ ఇంత ఇంత కాకుండా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని తర్వాత ఇవన్నీ చూసాక అనిపించింది. నీ పర్సనల్గా నువ్వు పడుకునేటప్పుడు ఆ డేలో కానీ లేకపోతే అప్పుడు జరిగినవి కానీ ఒకసారి ఆలోచించుకుంటావు ఒక్క నీకే, ఇంకెవరితో ఉన్నది పక్కన పెడితే నువ్వు ఎప్పుడైనా అంటే వాళ్ళు ఏంటంటే జరిగిన దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఓకే ఎంత కంటెంట్ అయినా కూడా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని. అది ఎప్పుడు తెలుస్తుంది? కొంతమంది ముందే ఇది చేయడం కరెక్ట్ కాదని ఫార్వర్డ్గా ఆలోచించుకుంటారు. కొంతమందికి దిగిన తర్వాత అర్థమవుతుంది, కొంతమందికి దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది. అది ఓకే అర్థమైంది, రియలైజ్ అయింది, బాధపడుతుంది అన్నది ఓన్లీ నాకే తెలుస్తుంది. ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెప్పేసి అది కూడా నేను వీడియో చేసి పెట్టుకోలేను కదా. సో మీ అందరికి అర్థం కావాలి నేను ఎంత బాధపడుతున్నాను అని. ప్రతిదీ అట్లా వీడియో చేసి పెట్టుకోలేను నేను. సో ఈ నా 4 walls సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు ఒక్కదానికే తెలుస్తుంది. సో అది వాళ్ళకి తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు. నేను ఏంటంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయిపోయాను. నేను సైలెంట్ అయ్యే కొద్ది వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు. సో అందుకే నువ్వు కూడా ఈమెం సాడ్ గా వీడియోలు పెడతలేదు కదా, మొత్తం అంతా చిల్ అవ్వకుండానే పెడుతుంది. సో ఈమెమి దీనికి ఏమి డౌన్ ఫీల్ అవ్వట్లేదు చేసిన దానికి అని అనుకుంటున్నారు. కానీ అంటే నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా తప్పు చేశాను అనవసరంగా? తప్పని నేను అనను. లైక్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోవడం అనేది దానికి నాకు సంబంధం లేదు కదా. దానికి నాకు సంబంధం లేదు. నువ్వు రాకముందే జరిగిందా? రాకముందే? నేను రాకముందే. మరి మీదే కారణం అని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో, కొన్ని వీటిల్లో. ఎవరు చెప్పారు? సో అంటే తెలుసు కదా, కామెంట్స్ లోనో దాంట్లోనో చాలా మంది చెప్పారు కదా. ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది మా నలుగురికి తెలుస్తుంది. నలుగురికే, ముగ్గురికి కూడా కాదు, నలుగురికి తెలుసు. సో వీళ్ళకి ఏంటంటే చూసేది ఒక్కటే ఇంపార్టెంట్. ఏం కనిపిస్తుంది, ఆ కనిపించే దాంట్లో నుంచి దీని నుంచి దానికి లింక్, దాని నుంచి దీనికి లింక్ వేసి దాన్ని ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చి ఒక స్టోరీ వాళ్ళు కుక్ చేస్తారు. చేసి ఇదే ఫ్యాక్ట్. ఇంకా వస్తానే ఉన్నాయి నాకు అవే కమెంట్స్ ఇప్పటికి కూడా. సరే ఓకే, దీని గురించి కాస్త పక్కన పెడదాం. ఇలా చేసావని దీని గురించి కొంచెం పక్కన పెట్టి నీ పర్సనల్ దీనికి వచ్చి ఆ వీడియోస్, దాని తర్వాత నువ్వు చేసుకున్న వీడియోస్ గుడ్ వేలో వెళ్తాయి, గుడ్గా వెళ్తాయి, బ్యాడ్గా వెళ్తే బ్యాడ్గా వెళ్తాయి. 80% మంచిగానే తీసుకుంటున్నారు. తగ్గింది. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా నువ్వు ఏ బ్రాండ్ వాడుతావు? అంటే అన్ని బాటిల్స్ తో పెడుతుంటావు కదా, సో ఏ బ్రాండ్? ఈ మళ్ళా ఇప్పుడు అంటే ఎక్కువగా నేను వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎలా అంటే మందు వీడియోస్ ఎందుకు పెడతావు, మందు మీద రిలేటివ్ వీడియోస్ ఎందుకు పెడతావు? అదే చెప్తున్నా. నాకు 80% నెగిటివిటీ ఒకటి తగ్గి ఆ 20% మిగిలింది అంటే అందులో 10% ఇది, 10% అది. ఓకే. ఆ 10% ఏంటంటే అన్ని మంది రిలేటెడ్ వీడియోస్ చేస్తా ఉంటే నేనేం ఆల్కహాలిక్ కాదు. నేను చేసే ఒక తాగుతా, ఇట్స్ నాట్ దట్. మామూలుగా ఎవరున్నారు పార్టీస్ లో వెళ్ళేటప్పుడు ఓకే ఫార్మాలిటీస్. ఇప్పుడు కానీ ఏంటంటే మీరు చేసే వీడియోస్ వల్ల దానికి వాళ్ళు ఎలాగా పెట్టేసుకుంటున్నారంటే దీనికి 24 గంటలు తాగుదా ఏం పని ఉండదు అని అలా అనుకుంటున్నారు. నేను ఏంటంటే నేను చేసే వీడియోని కంపేర్ టు అదర్ వీడియోస్ కి దీని రిలేటెడ్ చేస్తే నేను నా సెల్ఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అంతే. వీడియో చేసే టైంలో నేను ఎంతలో ఏమన్నా తాక్కుంటూ పెట్టానా, లేకపోతే ఎవరికైనా చీర్స్ కొడితే ఏమన్నా పెట్టానా, లేదు. జస్ట్ బాటిల్ ని చేతిలో హోల్డ్ చేసుకొని పెట్టినా, లేదు అంటే బాటిల్స్ తో ఏదో ఒక సాంగ్ అట్లా చేసిన, అది ఇంకా దారుణమైన జడ్జిమెంట్. ఒకటి తగ్గుతుంది అంటే నాకెలా అనిపించింది అంటే కొంతమందికి వాళ్ళు మళ్ళీ ఒక రాయేసి కెలకాలి అన్నట్టే ఫస్ట్ ఒక 8 వీడియోస్ దాకా మంచిగా చేస్తావు, ఒక్క 2 వీడియోస్ రిలేటెడ్ చేస్తావు, అది వాళ్ళకి అదే చూసుకొని ఆ వీడియోని మళ్ళీ హైప్ చేస్తారు. సో కోరుండికి వెలుగుతావా నువ్వు, లేకపోతే ఏంటి కోరుండి వాళ్ళని ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు? ఇప్పుడు నాకు ఎవ్రీడే ఒకటే వీడియో చేయాలని ఎవరికీ అనిపించదు. ఇప్పుడు నేను ఆ టైంకి ఏ మూడ్లో ఉంటే ఎక్కడో చూస్తాను, అలాగా సడన్ గా మైండ్ లో ఇట్లా చేయాలనిపిస్తుంది, అట్లా చేస్తాను. నేను అది ఎప్పటి నుంచో నేను అలాగే చేస్తున్నాను. ఈవెన్ నాకు వంశీ తెలియక ముందు నుంచే నేను
అవునా? కానీ ఇప్పుడు అవుతాను. లేదు, ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను ఆల్కహాల్ రిలేటెడ్ చేసిన వీడియోస్ అవి అప్పుడు కూడా అలానే వైరల్ అయ్యి ఉండే, మిలియన్స్లో ఉండే అవి కూడా. ఓకే. కాకపోతే ఒక టైంలో నాకు టైం లేక అసలు మొత్తానికి ఇన్స్టానే తగ్గించేసా. అండ్ మళ్ళీ ఒక 2 months నుంచి చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడైతే ఈ ఎక్కువగా 10 వీడియోలు పట్టించుకోరు కానీ పెట్టే ఒక్క వీడియోని పట్టించుకుంటారు. వాళ్ళ కోసం కూడా వీడియో పెట్టినట్టున్నావు కదా? అదే పెట్టా నేను. అదే ఎందుకు ఒక్కొక్కరికి మెసేజ్ చేయలేక పెట్టావా? మరి ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చెప్పలేను కదా ఆబ్వియస్గా. సో పెట్టాను. నేను ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తారంటే, ఇంకా నా లైఫ్ కూడా వాళ్ళే బతికేయాలి. వాళ్ళ లైఫ్ల గురించి ఎవరైనా వాళ్ళకి చెప్తున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఉంటున్నారు. ఇట్స్ నాట్ దట్ మీకు నచ్చపోతే ఏదైనా చెప్పచ్చు, తప్పు లేదు, కానీ చెప్పే వే ఉంటుంది కదా. ఓకే. లైక్ అమ్మ అన్నానికి నీ అమ్మ అన్నానికి ఎంత తేడా ఉంది, అలా చెప్తున్నారు. అలా చెప్పేసరికి తీసుకోలేకపోతున్నా. ఇప్పుడు నార్మల్గా నాకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి కూడా నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను. కొంతమంది నువ్వు ఎవరిది పట్టించుకో మాకు అక్క, నీకు నచ్చినట్టు నువ్వు అక్క అంటారా? 90% నన్ను అందరు అక్క అంటారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కడో ఉంటారు. కాదు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఫ్లటింగ్ చేస్తారు, ప్రపోజల్ వస్తాయి అని అన్న. నీకు ఈ మధ్యన ఏమైనా రాలేదా? మేము ఉన్నాం ఓదరుస్తామని గట? అబ్బో, అట్లాంటి మెసేజ్లు లెక్క ఉండదు. మెసేజెస్ కమెంట్స్ లో కాదు. ఓకే, పర్సనల్ మెసేజెస్. కమెంట్స్ లో ఉంటారా? అసలు నా బ్లాక్ లిస్ట్ చూపిస్తా చూడండి మీరు, ఇలా స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉంటది. అదే వీళ్ళ బ్లాక్ లోకి వెళ్తారా? లేదు, ఎందుకంటే అసలు ఓపెన్ చేయను అవి. ఓకే, చూస్తారు కానీ ఓపెన్ చేయరు. ఓపెన్ చేయను. ఇట్లా పైన హైలైట్ అవుతా ఉంటాయి కదా మెసేజెస్, అట్లా చూసి వదిలేస్తాను. ఓకే. తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారేమో ఆ లిస్ట్ లో చూసుకోవాలి కదా అన్న పాయింట్ లో చూస్తాను. అండ్ అప్పుడప్పుడు ప్రమోషన్స్ ఏమన్నా వచ్చినాయా అని చూస్తా. మాక్సిమం అసలు ఇన్బాక్స్ జోలికి అయితే వెళ్ళను నేను. ఓకే. ఇప్పుడు ఈ మందు వీడియోలు ఇంకా ఆపేస్తావా, చేస్తావా? లేకపోతే వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టడం కోసం ఒక్కొక్క బ్రాండ్ కూడా తీసుకొచ్చి చెప్తావా? ఆపను. నా కోరిక మేరకు ఒక్కొక్క బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. వాట్కా ఇది, జిన్ ఇది అట్లా. బికాజ్ నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలీదు. అంత ప్రో కాదు. అవునా? నిజం చెప్పు. నిజంగా ఏంటంటే నేను నా కజిన్స్తో ఉంటాను కాబట్టి ఆ ఉండే బాటిల్స్ అన్ని నావి కాదు. మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం కాబట్టి వాళ్ళందరివి ఉంటాయి అందులో. నేనేంటంటే వీడియోస్ కోసం ఏదో వీడియో నిండుగా ఉండడానికి అన్ని తెచ్చి ముందు పెట్టుకొని వాళ్ళ కోసం పెట్టావు, వాళ్ళు వేసుకుంటారు. అండ్ ఆ రోజు ఆ వీడియో బాటిల్స్ అన్ని ముందు పెట్టుకొని చేసిన వీడియో కూడా రూమ్ క్లీనింగ్ టైంలో బాటిల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. సో ఎలాగో తెచ్చి అన్ని హాల్లో పెట్టాం కదా అని చెప్పి ఆ టైంలో టీవీలో సాంగ్ ప్లే అవుతుంది. ఈ సాంగ్ని దీనికి సింక్ చేసి చేసుకుందామని అనిపించింది, వెంటనే వీడియో తీసుకున్నా అంతే. అలా అనుకుంటే ఇది ఇలా వచ్చింది అనమాట. సో ఎన్ని మంచి వీడియోస్ పెట్టినా ఒక రాంగ్ వీడియో వస్తే మాత్రం దాన్నే పట్టుకుంటారు కదా. ఇదంతా గుర్తుండదు. ఇంకోటి ఎక్కువగా కామెంట్స్ అంటే నాకు కొంచెం బ్యాడ్గానే అనిపించాయి. సో డాగ్తో చేసిన వీడియోస్ కొన్ని క్యూట్గా ఉన్నాయి, కొన్ని అంటే ఆ పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతుందో. రీసెంట్గా ఒక వీడియో చేశాను నా పప్పితో. అయితే నేను ఏదో వాడిని భయపెట్టడానికి ఇట్లా హెయిర్ ముందేసుకొని అట్లా చేసా. వాడు ఏంటంటే నా డాగ్కి భయం అయితే చాలా టెన్స్ అయిపోతే ఫస్ట్ అవతలున్న పర్సన్ మీదకి ఎగురుతాడు. ఎగిరి అది నాకు తెలిసిన పర్సనే, స్మెల్తోనే కదా గుర్తుపెట్టుకుంటారు. నాకు తెలిసిన పర్సనే, కాకపోతే ఫేస్ కనిపించట్లేదని నర్వస్గా ఉండి వాడు ఫస్ట్ నేను కొట్టడం ఆపాలని చెప్పి నా మీదకి వచ్చి ఎగురుతాడు ఎప్పుడు, కొట్టడం ఆపాలని. సో అలా నా మీదకి ఎగిరిన టైంలో నేను వాడి వెయిట్ ఆపుకోలేక వెనక్కి పడిపోయినాను. దానికి కూడా నెగిటివ్ కమెంట్స్. అసలు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. పప్పీతో వీడియో చేసినా కూడా అసలు నిజంగా అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి హ్యూమానిటీ ఉండదు అసలు. వాళ్ళు ఫస్ట్ మనుషులని అయితే నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని జంతువుల్ని ఒకే తీరులో చూసే వాళ్ళు.
మరి ఎట్లా పుట్టినారో నాకు తెలియదు కానీ నేను ఎందులో రియాక్ట్ అయినా అవ్వకపోయినా నా పప్పి మ్యాటర్లో ఎవరన్నా నెగిటివ్గా కమెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి రియాక్ట్ అవుతా. నేను రియాక్ట్ అవుతా. నాకు నెగిటివ్ కమెంట్స్ వచ్చినా నేను డిలీట్ చేసేసి లైట్ తీసుకుంటా, కానీ వాడితో పెట్టిన వీడియోస్కి ఏమన్నా వస్తే మాత్రం నేను పక్కా రియాక్ట్ అవుతాను. దానికి రోజంతా రియాక్ట్ అయితేనే ఉండాలి. ఇంకా అన్ని పెడుతున్నారు వాళ్ళు కూడా కామెంట్లు. నేను కూడా కొన్ని చూసాను. మరి అది ఏంటంటే అలాంటి కామెంట్లు కూడా ఉంటాయని నాకు అప్పుడే అనిపించింది. అంటే డాగ్ తో ఏంటి అనే ఒక వెర్షన్ లో వెళ్ళారు చూడు. నిజంగా అందరికీ తెలుసు నా ఫస్ట్ ప్రయారిటీ వాడికే ఉంటుందని చెప్పి. మాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నేను ఒక మంత్లో ఏదన్నా పోస్ట్ చేశానంటే 80% మా పప్పితోనే ఉంటాయి, స్టోరీస్ కానీ వీడియోస్ కానీ. సో అవన్నీ చూస్తూ ఇంకా నా స్నాప్చాట్ స్టోరీస్లో అయితే మరీ మొత్తం 24 గంటలు వాడే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు స్నాప్చాట్లో కూడా ఫాలో అవుతారు, చూస్తారు. ఓకే, నాకు నెగిటివ్గా అవ్వండి, రియాక్ట్ అవ్వండి, పర్లేదు. ఇందులో ఏం నెగిటివిటీ చూస్తున్నారు? అది మాత్రం దారుణం. నేను అది ఒక్కటి తీసుకోలేను, నేను పక్కా ఇచ్చి పడేస్తాను. మీ వీడియోలు నేను చూస్తుంటే ఆ వీడియోలో ఎక్కువ కామెంట్స్ చాలా వల్గర్ గా అనిపించాయి నాకైతే. రీసెంట్ 2 వీడియోస్ మొన్న పెట్టిన వీడియో కంటే బిఫోర్ వీడియో కొంచెం అది కూడా వైరల్ అయింది. ఆ వీడియో కూడా ఎలా పెడుతున్నారంటే, నేను ఏదో వాడిని మందలిస్తున్నట్టు ఒక వీడియో చేసిన, దానికి కూడా అలానే డర్టీ కమెంట్స్ పెడుతున్నారు. ఏం కనిపిస్తుంది మీకు అసలు అందులో? నేను స్టిక్ పట్టుకొని ఇంట్లో అట్లా సుస్సు పోస్తావు షీరో నువ్వు అని ఇట్లా కొట్టేలాగా అట్లా ట్రై చేస్తుంటే మొత్తం అది కూడా డాగ్ అన్న ఒక్క వర్డ్ని తీసుకొచ్చి దానికి ఇంకొకటి యాడ్ చేసి ఇంకొకటి మాట్లాడుతున్నారు. బాధ అనిపిస్తుంది అలాంటి విషయాలు. అంటే ఒక అబ్బాయితో అంటే నాకు వచ్చిన నెగిటివ్ ఫేమ్ ని కూడా నేను లైట్ తీసుకున్నాను, కానీ ఇందులో ఏం కనిపిస్తుంది అసలు? మీర్రా అసలైన కుక్కలు అని చెప్పి అప్పుడు అనుకున్నా. దానికి వీడియో పెట్టావా? పెట్టలేదు, కానీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను. కొన్ని ఏంటంటే మా షీరో గాడి ప్రొఫైల్లో ఇలాంటి కమెంట్ ఉండకూడదురా నాయన అనుకునేవి తీసేసి పర్సనల్గా మెసేజ్ చేసి మరీ ఇచ్చిన ఒక్కొక్కడికి. ఇది కమెంట్ సెక్షన్లో మళ్ళీ ఈడి పెట్టేందుకు, అదొక దరిద్రం అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి సపరేట్గా మెసేజ్ చేసి ఇచ్చిన, ఎవరెవరైతే అట్లా పెట్టినారో. ఇప్పుడు వచ్చింది రియాలిటీ కోపం బయటికి. సో షీరో గురించి ఎత్తితే బయటకు వచ్చింది. సో ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలను. అసలు వాడి నా ఫస్ట్ ప్రయారిటీ. రైట్. సో ఏంటి మొత్తం టాటూ లవర్స్ నువ్వు? టాటూ లవరా? కొంచెం ఆ మూడు నుండి బయటికి తీసుకొద్దాం. సో ఇక్కడ ఏంటి మిన్నీయా లవ్? ఐఎమ్ మైన్. మైనా? ఓకే, అది క్లారిటీ లేదు. ఇది చూపించు, ఏంటి దాని మీనింగ్? మీ షీరోనా? నేను బ్యాక్ నుంచి హగ్ చేసుకున్నా మా షీరోని. ఓ, సో అంత పిచ్చి, ఇది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదా మరి? ఉండిపోవాలనే. కొన్ని సమయాల్లో బాధ అనిపిస్తుంది, మరి దాన్నే చూసుకుంటూ. బాధ అనిపించినా కూడా, ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ నాకు తెలుసు కాబట్టి. అదే ముందే మనకు తెలుసు కాబట్టి అన్నిటికి సిద్ధంగా ఉండాలి. సో ఇదేంటి డాడీ? ఓ, ఇది స్పెట్, ఇవి స్పిరిచువల్ సింబల్స్. ఏంటది అంత చైనా లాగా ఉన్నాయి. ఒక్కో దాని మీనింగ్ చెప్తావా? రేపు పొద్దున వేసుకుంటా మా గర్ల్ ఫ్రెండ్ కోసం. సన్సెట్. ఓకే. ఇది ఉమెన్. ఇది మనీ. ఓ, ఇది బేల్ ఫైర్. అది ఒకప్పుడు జ్యోతిష్యుల గారికి వెళ్తే ఇలా ఇచ్చాలన్నమాట, ఇది ఇది పచ్చ, ఇది ఎరుపు, ఇది ఇలా అని, నీకు ఏ దోషాలు ఉండవని ఇచ్చారు. ఇప్పుడు అలాగా అంతేనా? అంటే ఇవి నాకు ఇష్టమైన వర్డ్స్ అని చెప్పించుకున్నా. సో నీ దాంట్లో మనీ కూడా ఉంది. నాకు ఇష్టం లేదు అన్నావు కానీ మరి తప్పదు. అసలు ఈ ప్రపంచంలో డబ్బులు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, నటిస్తారు అలాగా. బట్ ఏంటంటే నో, ఏమంటారు, ఎనీథింగ్ టూ మచ్ ఇంజూరియస్ అన్నట్టు. ఏదైనా ఎక్కువ ఉంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎర్న్ చేస్తా, నాకు ఇప్పుడు ఎర్న్ చేసే అవసరం లేదు. ఓకే, అంతే. నువ్వు ఎర్న్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అవ్వకపోతే చేస్తాను. నాకు ధైర్యంగా ఉన్నావా? ధైర్యంగా ఉన్నావా? ఇదేంటిది?
ఇలా ఇలా చూపించు నాకు. మ్యూజికల్ సింబల్. ఏ నేను పాస్ చేస్తా. రైట్, చెయ్యి మొత్తం నింపేశావు. సో అటువైపు కూడా ఉన్నట్టున్నాయి కదా. ఇది యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టాటూ, ఇన్కంప్లీట్. ఫస్టా? ఎందుకు ఇన్కంప్లీట్? అప్పుడు పెయిన్ బాగుంది నిజంగా, ఇలా చూపించు ఒకసారి. చాలా పెయిన్ ఉండే అప్పుడు అది. ఓ, దీని మీద కొంచెం పెయినే ఉంటది. సో చాలరా బాబు అనేసా. చాలా చిన్నప్పుడు వేయించుకోవడానికి ట్రై చేశాను, అవ్వలేదు. ఇది ఇది ఒక కవర్ అప్. ఏం కవర్ చేసావా? ఇది సిగ్నేచర్. అంటే బ్రేకప్లు వల్ల కవర్ అప్ చేపించింది కాదు. క్లారిటీ లేకపోతే మళ్ళీ వాళ్ళు అదే అనుకుంటారా? అంటే ఒకళ్ళ నేమ్ గానీ వాళ్ళ రిలేటెడ్ ఏవి బాడీ మీద ఉండకూడదు అని చెప్తే మా అత్తమ్మ చెప్పారు. నేమ్స్ ఉండకూడదా? నేమ్స్ ఉండకూడదా? నేమ్స్ కానీ ఆ పర్సన్ రిలేటెడ్ ఏది ఉన్నా కలిసి ఉండరు అని చెప్తే అప్పుడు భయం వేసి వెంటనే కవర్ అప్ చేపించేసా. అవునా? సో ముందు జాగ్రత్తలు చాలా తీసుకున్నావు అయితే. ఇది నేను తన బర్త్డేకి ఇక్కడ తన సిగ్నేచర్ చేయించుకొని గిఫ్ట్ ఇచ్చినప్పుడు 3 years బ్యాక్. ఓ, చాలా గట్టిగా ఉన్నావు. సో ఇంకెక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఇక్కడ ఉంది. ఓ, తీయి ఒకసారి ఇలా ఇలాను. ఓ, ఏంటది? చందమామ. ఇవి కూడా స్పిరిచువల్ సింబల్స్. ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయా? నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఒకటి ఉన్నట్టుందిగా. ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ కాదు, ఇటు. అదేంటది? చూపించకూడదా? ఎవరి పేర్లు కాదు, ఏది పేర్లు అయితే కాదు, నీకు నచ్చినవి నువ్వు నచ్చిన వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా గోల్ అయితే ఇక్కడ కాదు, ఫారెన్ లో సెటిల్ అవ్వాలి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ ఓన్ గా రెస్టారెంట్ ప్లాన్ చేసుకోవాలని. ఇక్కడ కాదు. సో ఇక్కడ ఉన్నది కూడా ఫారెన్ అమ్మాయిని చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఏమో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది. అండ్ రియల్గా నేను ఎవరైనా నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని మ్యాక్సిమం కొన్ని తెలిసిపోతాయి మాకు. సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నీ హార్ట్లో నుండి వచ్చింది, అదైతే ఫేక్ కాదు. బట్ ఇప్పటికీ నువ్వు చెప్తుంది ఏంటంటే నమ్మండి అని అంటున్నావు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చెప్పుకోవాల్సింది అదే కాబట్టి అదే చెప్తున్నావు, ఎందుకంటే దానికి మించి ఎట్లేదు కాబట్టి. గమ్మున కోప్పడాలి ఇలాగా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళవి మన ప్రొఫైల్స్ చూస్తే ఎవరికన్నా వార్నింగ్ ఇస్తూ వీడియో పెట్టాలనుకుంటే అదే తీరులో పెట్టగలరు. లైక్ దమ్కి ఇచ్చినట్టు పెడతారు, తెలుసు కదా. ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు వంశీ నేను తనని చూసారు కదా, నాకు అట్లా పెట్టడం రాదు. నేనేంటంటే కోప్పడానికి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఏదో మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడలేను. అది ఎలా అయిపోతుంది, అది కూడా ఒక సర్కాస్టిక్ మూమెంట్ లో అయిపోతుంది. నేను వార్న్ చేస్తున్నాను అన్నది కూడా మర్చిపోయి దాన్ని కూడా ఫన్ కింద చేసేస్తున్నారు. అంతేగాని నేను చెప్పాలనుకున్న మాట అదొక్కటి వినడానికి ట్రై చేస్తలేను. నేను చెప్తున్న మాడ్యులేషన్ తీసుకుంటున్నారు. సో ఇండస్ట్రీ అంటే ఇష్టం అన్నావు కదా, మరి వదిలేసి వెళ్ళిపోతావా ఫారెన్? ఇండస్ట్రీ ఏం ఇష్టం లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా లేదా? ఓన్లీ సాంగ్స్. అంతకంటే నెక్స్ట్ ఏం లేదు. యాక్టింగే కదా. కవర్ సాంగ్స్ అంటే ఇష్టం, అందులో యాక్టింగ్ పెట్టినా డాన్స్ పెట్టినా మానిటైజేషన్స్ ఉన్నా ఏదన్నా ఇష్టమే కానీ ఓన్లీ సాంగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చావు, చాలా వాటికి క్లారిటీ ఇచ్చావు. బట్ ఇస్తూనే ఉన్నావు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు. సో గో విత్ ఫ్లో. ఫారెన్ వెళ్ళాక మాత్రం మర్చిపోకే, ఫారెన్ సరుకు బాగుంటుందండి సురజ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.